హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సెప్టెంబర్లో భారీగా సెలవులు విద్యార్థులకు ఉద్యోగులకు కూడా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సెప్టెంబర్లో భారీగా సెలవులు విద్యార్థులకు ఉద్యోగులకు కూడా. సాధారణంగా స్కూల్ పిల్లలకు, ఆఫీస్ ఉద్యోగులకు సెలవులు రావడం కామన్. అందులో ప్రభుత్వ సంస్థలకు అయితే హాలిడేస్ కాస్త ఎక్కువగా ఉంటాయి. అలా ప్రతి నెలలో కొన్ని సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందుకే కొత్త నెల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త నెలలో ఏ రోజుల్లో స్కూల్స్కి హాలిడేస్ ఉన్నాయో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా చూస్తున్న విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. మరి సెప్టెంబర్ నెలలో పెద్ద సంఖ్యలోని సెలవులు ఉన్నాయి. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. మరో 4 రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. అయితే ఈ 5 రోజులు అనేవి 2 రాష్ట్రాల్లో కలిపి ఉండనున్నాయి. సెప్టెంబర్ నెలలో సెలవులు. సెప్టెంబర్ 7న వినాయక చవితి శనివారం వస్తుంది. దీంతో సెప్టెంబర్ 8 ఆదివారం ఉండటంతో వరుసగా 2 రోజులు సెలవులు రానున్నాయి. ఇక సెప్టెంబర్ 14 రెండో శనివారం, సెప్టెంబర్ 15 ఆదివారం, సెప్టెంబర్ 16 మిలాద్ ఉన్ నబీ. దీంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. విద్యార్థులతో పాటు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు కలిసి వచ్చాయి. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 14 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. వివిధ పండగల, ఇతర కారణాల వల్ల ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు. విద్యార్థులకు మాత్రం ఏకంగా 5 రోజుల హాలిడేస్ వచ్చాయి. తాజాగా హాలిడేస్ లిస్ట్ తెలియడంతో కొందరు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. దీంతో ఈ సెలవుల రోజుల్లో ఎక్కడైనా టూర్ ప్లాన్ చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మొత్తంగా వచ్చే నెలలో కొన్ని రోజుల వ్యవధిలో ఏకంగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఫ్రెండ్స్, మేము నుంచి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.